ఓం శాంతి 18/1/92 అవ్యక్తవాణి. బాబాతో స్నేహమున్న దాని గుర్తు బాబా సమానంగా కావటము. అవ్యక్త దినోత్సవం సందర్భంగా అవ్యక్త బాబ్దాదా పిల్లలతో మాట్లాడారు. ఈరోజు బేహద్ తల్లి తండ్రి సన్ముఖంగా మొత్తం బేహద్ పరివారం ఉంది. కేవలం ఈ సభనే కాదు, కానీ నలువైపుల స్నేహి సహయోగి పిల్లల యొక్క చిన్న బ్రాహ్మణ పరివారం అతి ప్రియమైనది మరియు అతీతమైన పరివారం, అలౌకిక పరివారం. చిత్రంలో ఉన్నా కూడా విచిత్రంగా అపురూపమైన పరివారం సన్ముఖంగా ఉంది. బాబ్దాదా అమృతవేళ నుండి అందరి పిల్లలకు స్నేహము కలుసుకుంటాం వరదానాన్ని ఇచ్చేటువంటి మధురాతి మధురమైన సంభాషణ వింటున్నారు. అందరి మనస్సులో స్నేహం యొక్క భావన మరియు సమానంగా అయ్యేటువంటి శ్రేష్ట కామన, ఇదే ఉమంగ ఉత్సాహం నలువైపులా చూశారు. కాబట్టి ఈరోజు మెజారిటీ పిల్లల సన్ముఖంగా నెంబర్ 1 శ్రేష్టాత్మ బ్రహ్మ తల్లి తండ్రి రూపంలో ఎమర్జ్ అయ్యున్నారు. అందరి హృదయంలో ఈరోజు విశేషంగా ప్రేమసాగరుడైన బాబ్దాదా ప్రేమస్వరూపులు ప్రత్యక్ష రూపంలో నేత్రాల సన్ముఖంగా స్నేహమిమిడి ఉంది. నలువైపుల అందరి పిల్లల యొక్క స్నేహము, హృదయపూర్వకమైన పాటలు బాబ్దాదా విన్నారు. స్నేహానికి రిటర్న్లో వరదాత బాబా పిల్లలకు ఇదే వరదానం ఇస్తున్నారు. నిరంతరము ప్రతి సమయము ప్రతి ఒక్క ఆత్మతో ప్రతి పరిస్థితిలో స్నేహిమూర్తు భవ. ఎప్పుడూ కూడా తన స్నేహిమూర్తులు స్నేహం అనే ముఖం, స్నేహం యొక్క వ్యవహారం, స్నేహం అనే సంబంధ సంపర్కాన్ని వదలవద్దు, మర్చిపోవద్దు. ఏ వ్యక్తి అయినా ప్రకృతి అయినా మాయ యొక్క ఎటువంటి వికారాల రూపమైనా జ్వాలారూపం ధరించి సన్ముఖంగా వచ్చినా కానీ వికారాల జ్వాలారూపాన్ని కూడా సదా స్నేహం అనే శీతలత ద్వారా పరివర్తన చేస్తూ ఉండాలి. ఈ కొత్త సంవత్సరంలో విశేషంగా స్నేహాన్ని పొందాలి, స్నేహాన్ని ఇవ్వాలి. నిరంతరము స్నేహం అనే దృష్టి, స్నేహం అనే వృత్తి, స్నేహమయి కృతి ద్వారా స్నేహి సృష్టిని తయారు చేయాలి. ఎవరు స్నేహం ఇవ్వకున్నా కానీ మీరు మాస్టర్ స్నేహస్వరూపులైన ఆత్మలు దాతగా అయ్యి ఆత్మిక స్నేహాన్ని ఇస్తూ వెళ్ళండి. ఈరోజు అనేక జీవాత్మలు స్నేహం అనగా సత్యమైన ప్రేమకు దాహితులుగా ఉన్నారు. స్నేహం కూడా ఒక్క ఘడియ అనగా ఒక చుక్కతో దాహితులుగా ఉన్నారు. కేవలం సత్యమైన స్నేహం కారణంగానే వ్యాకులతతో భ్రమిస్తున్నారు. సత్యమైన ఆత్మిక స్నేహాన్ని వెతుక్కుంటున్నారు. ఇటువంటి దాహితులుగా ఉన్న ఆత్మలకు సహాయాన్ని ఇచ్చేవారు మీరు మాస్టర్ జ్ఞానసాగరులు. మీకు మీరు ప్రశ్నించుకోండి, మీరందరూ మీ అందరి ఆత్మలు బ్రాహ్మణ పరివారంలో పరివర్తన చెందటంలో లేక ఆకర్షించేటువంటి విశేషమైన ఆధారం ఏంటి?
ఇదే సత్యమైన ప్రేమ, తల్లి తండ్రి యొక్క ప్రేమ, ఆత్మిక పరివారం యొక్క ప్రేమ. ఈ ప్రేమ యొక్క ప్రాప్తే పరివర్తన చేసింది. జ్ఞానం తర్వాత అర్థం చేసుకున్నారు, కానీ ముందు ఆకర్షణ సత్యంగా, నిస్వార్థంగా, పారివారిక ప్రేమ. ఇదే ఫౌండేషన్ ఉంది కదా, దీంతోనే అందరూ వచ్చారు. విశ్వంలో ఎంతోమంది ఉన్నారు, కోటీశ్వర్లు, అరబ్ కరప్పతులు చాలామంది ఉన్నారు. కానీ పరమాత్మ సత్యమైన ప్రేమకు బిఖారిగా ఉన్నారు. ఎందుకని? ఈ అరబ్ కరబ్తో ఈ ప్రేమ లభించదు, ఈ ధనంతో ప్రేమ లభించదు. సైన్స్ వాళ్ళు చూసారా ఎంత అల్పకాలికమైన సుఖ సాధనాలు విశ్వానికి ఇచ్చారు. కానీ ఎంత పెద్ద వైజ్ఞానికులో అంత ఇంకా అన్వేషణలోనే ఇంకా ఏదో కనుగొనాలి, ఇంకా ఏదో కనుగొనాలి, ఈ కనుగొనాలి అనటంలోనే మునిగిపోయి ఉన్నారు. సంతుష్టత యొక్క అనుభూతి లేదు. ఇంకేమైనా చెయ్యాలి, ఇంకేమైనా చెయ్యాలి, ఇందులోనే సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. వారు ప్రపంచంలో అన్వేషించటంతోనే వాళ్ళ సమయం గడిచిపోతుంది. మీరే విధంగా స్నేహ సంపన్నమైన జీవితం యొక్క, మీలాంటి స్నేహ సంపన్నమైన జీవితం యొక్క అనుభూతి లేదు. నేతల్ని చూడండి, కుర్చీని సంభాళించుకోవటంలోనే మునిగిపోయారు. రేపేమవుతుందో ఇదే చింతలో మునిగి ఉన్నారు. మరియు మీరు బ్రాహ్మణులు నిరంతరము పరమాత్మ ప్రేమ యొక్క ఉయ్యాలలో ఊగుతున్నారు. రేపటి కోసం మీకు చింత లేదు. నా రేపటి చింత నా మృత్యువు యొక్క చింత. ఎందుకంటే మీకు తెలుసు, ఏదైతే జరుగుతుందో అది మంచే జరుగుతుంది, ఏదైతే జరగాల్సిందో అది ఇంకా బాగా జరుగుద్ది. అందుచేత బాగుంది అనుకుంటే బాగైపోతారు. బ్రాహ్మణ జీవితం అంటేనే చెడుకు వీడుకోలివ్వటం మరియు నిరంతరము అన్నీ మంచిలోకెల్లా మంచివే. దీనికోసం బాబా అభినందనలు ఇస్తున్నారు. చాలా బాగా చేశారు. అభినందనలు ఇవ్వాలా లేక ఇప్పుడు వీడుకోలు ఇస్తున్నారా? ఏ విధంగా పాత సంవత్సరానికి వీడుకోలు ఇచ్చారు, కొత్త సంవత్సరానికి అభినందనలు ఇచ్చారు. అభినందనల యొక్క కార్డ్స్ చాలా వచ్చాయి. చాలామంది పిల్లలు అభినందనల యొక్క కార్డ్స్ లేక లెటర్స్ వచ్చాయి. బాబ్దాదా చెప్తున్నారు, ఏ విధంగా కొత్త సంవత్సరం యొక్క కార్డ్స్ పంచారో లేక సంకల్పం చేశారు. సంగమ యుగంలో ప్రతి సెకండు కొత్తదే. సంగమ యుగం యొక్క ప్రతి సెకండ్ అభినందనల యొక్క కార్డుని పంపించకండి. కార్డు సంభాళించటం కష్టం అవుతుందా? కానీ కార్డు బదులుగా రికార్డు ఉంచుకోండి. అప్పుడే ప్రతి సెకండ్ కొత్త అనుభూతి పొందినట్లు. ప్రతి కొత్త సెకండ్ కొత్త ఉమంగ ఉత్సాహాన్ని అనుభవించారా? ప్రతి సెకండ్ మీలో కొత్తదనం అనగా దివ్యత, విశేషత ఏమనుభవించారు? దానికి అభినందనలు జరపండి. ఏదో ఒక సెరిమనీ జరుగుతుందనుకోండి, అభినందనలు ఇస్తారు. మీరు బ్రాహ్మణ ఆత్మలు, అన్నిటికంటే పెద్దలో పెద్ద సెరిమనీ ప్రతి సమయం ఏంటిది? సెరిమనీ అనగా సంతోషం యొక్క సమయం లేక సంతోషం యొక్క రోజులు. సెరిమనీలో అన్నింటికంటే పెద్ద విషయము కలుసుకోవటం ఉంటుంది. కలుసుకోవటమే సంతోషాన్ని గడపటం. మీరందరూ పరమాత్మ కలయిక, శ్రేష్ఠాత్మల కలయిక ప్రతి సమయము జరుగుతుంది. కాబట్టి ప్రతి సమయం ఇది సెరిమనీనే. పాడుకోండి, ఆడుకోండి, తినండి, ఇదే మీ పండగ. బ్రహ్మా బాబా భండారీ నుండి తింటున్నారు కాబట్టి నిరంతరము బ్రహ్మా భోజనమే తింటున్నారు. ప్రవృత్తి వారైనా తన సంపాదనతో తినట్లేదు. సెంటర్ వాళ్ళు సెంటర్ హుండీ నుండి తినట్లేదు. కానీ బ్రహ్మా బాబా యొక్క భండారీ నుండి
శివ్ బాబా యొక్క భండారీ నుండి తింటున్నారు. అంతేకాని నా ప్రవృత్తి, నా సెంటర్ కాదు. ప్రవృత్తిలో ఉన్న ట్రస్టీ బాబా శ్రీమతం అనుసారంగా నిమిత్తంగా అయ్యారు. మరియు సెంటర్లో ఉన్నా కూడా బాబా సెంటర్, నాది కాదు. కాబట్టి నిరంతరము శివ్ బాబా యొక్క భండారి, బ్రహ్మ బాబా యొక్క భండారా. ఈ స్మృతితో భండారీ కూడా నిండుగా ఉంటుంది, భండారా కూడా నిండుగా ఉంటుంది. అంటే భండారీ భండారా అంటే కిచెన్, హుండీ, ఈ రెండు. నాది అనుకున్నారు అంటే భండారాలో వృద్ధి జరగదు. ఏ కార్యంలోనైనా ఒకవేళ ఏ రకంగా ఏదైనా కల్తీ ఉంది లేక వెలితి ఉంటుందనుకోండి, దానికి కారణం బాబా అనుకోకుండా నాది అనుకుంటున్నారు. నాది అనే కల్తీ కలుపుతున్నారు. ఈ కల్తీ అనే శబ్దము వెలితి ఉండటం, లోపం ఉండటం. కాబట్టి ఇది అశుద్ధతను మిక్స్ చెయ్యటము. ఏ విధంగా బంగారంలో కల్తీ కలుస్తుంది, అలాగే బ్రాహ్మణ జీవితంలో కూడా ఎక్కడో మనం కల్తీ కలుపుతున్నాం. నాది అనుకుంటున్నాం, బాబాది అనాల్సిందే. బాబాది అంటే తీరానికి చేరతారు. కానీ బ్రాహ్మణ జీవితం యొక్క ప్రతి సెకండ్ సెరిమనీ జరుపుకోవటం, గ్రీటింగ్స్ ఇవ్వటం. అర్థమైందా? ఏ విధంగా ఈరోజు మీరందరూ శబ్దానికి అతీతంగా వెళ్తారు. మరియు బాబ్దాదా శబ్దానికి అతీతంగా ఉంటారు, ఆయన్ని శబ్దంలోకి తీసుకొస్తున్నారు. ఈ ప్రాక్టీస్ బాగుంది. ఇప్పుడిప్పుడు చాలా శబ్దంలో ఉంటారు, డిస్కస్ చేసుకుంటుండొచ్చు. ఈ వాతావరణంలో సంకల్పం చేశారు శబ్దానికి అతీతంగా కావాలి అని. ఒక్క సెకండ్లో శబ్దానికి అతీతంగా ఫరిష్తా స్థితి అవ్వండి. ఇప్పుడిప్పుడే కర్మయోగి, ఇప్పుడిప్పుడే ఫరిష్తా అనగా శబ్దానికి అతీతంగా అవ్యక్త స్థితి. ఇలా అనుకోకండి వాతావరణం శబ్దంది, కానీ శబ్దానికి అతీతంగా అయ్యే సమయం కావాలి. ఇలా ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే లాస్ట్ సమయంలో నలువైపులా వ్యక్తులతో ప్రకృతి యొక్క అలజడులు, శబ్దాలు చాలా ఉంటాయి. ఒకవైపు అరుస్తుంటారు, ఒకవైపు కదిలిస్తూ ఉంటారు. ఇదే వాయుమండలం ఉంటుంది. ఇటువంటి సమయంలో సెకండ్లో అవ్యక్త ఫరిష్తా నుండి నిరాకారి అశరీరి ఆత్మను ఈ అభ్యాసమే విజయిగా మారుస్తుంది. ఈ స్మరణ అనగా విజయమాలలోకి తీసుకొస్తుంది. అందుచేత ఈ అభ్యాసం ఇప్పటి నుండి చాలా అవసరం. దీన్ని అంటారు ప్రకృతి జీత్, మాయా జీత్. యజమానిగా అయ్యి ముఖం యొక్క వాయిద్యాలన్న యజమాని స్థితిలో అన్న స్థితి అవ్వండి. ఒకవేళ వినదలుచుకున్నట్లయితే సెకండ్లో ఫుల్ స్టాప్, సగం స్టాప్ కాదు, ఫుల్ స్టాప్. ఇదే బ్రహ్మ బాబా సమానంగా కావటం, స్నేహానికి గుర్తు సమానంగా కావటం. ప్రతి ఒక్కరేమంటారు, నాకు బాబా అంటే ఎక్కువ స్నేహం ఉంది. ఎవరినైనా అడిగారనుకోండి, బ్రహ్మ బాబాతో ఎవరికి ఎక్కువ స్నేహం ఉంది అంటే అందరేమంటారు, నాకెక్కువ ఉంది అంటారు. ఏ విధంగా స్నేహంలో అనుకుంటారో నా స్నేహం ఎక్కువ ఉంది అని, అదేవిధంగా సమానంగా కావటంలో కూడా తీవ్ర పురుషార్థం చెయ్యండి. నేను నెంబర్ 1తో పాటు యుగల్ పూసతో పాటుగా మాలలో త్రిప్పబడాలి. దీన్నే అంటారు స్నేహానికి రిటర్న్ ఇవ్వటం. స్నేహంలో మధుబన్లో పరిగెత్తటానికిలో హుషారున్నారు. అందరూ తొందరగా పరిగెత్తుకుంటూ మధుబన్ చేరారు.
ఏ విధంగా ఈ ప్రత్యక్ష స్వరూపాన్ని చూపించారో ఇదే విధంగా సమానంగా అయ్యే ప్రత్యక్ష స్వరూపాన్ని కూడా చూపించండి. స్థానం చిన్నదే కావచ్చు, కానీ మనస్సు పెద్దది. అందుచేత ఫిర్యాదు చెప్పకండి స్థానం లభించలేదు. ఎప్పుడైతే మనసు పెద్దగా ఉంటుందో ప్రేమలో ఏ ఇబ్బందిగా అనిపించదు. బాబ్దాదా పిల్లల యొక్క ఇబ్బందులను చూడలేరు. యోగం చెయ్యండి, స్థానం తయారవుతుంది. మంచిది. నలువైపులా దేశ విదేశాలలో స్నేహంలో ఇమిడి ఉన్న శ్రేష్ఠ ఆత్మలకు చాలా సంకల్పాల ద్వారా, లెటర్స్ ద్వారా, సందేశాల ద్వారా ఈ స్మృతి దినోత్సవంలో కొత్త సంవత్సరం యొక్క మధుర స్మృతులు కూడా లభించాయి. అందరి హృదయంలో మధురాతి మధురమైన వాయిద్యాలు బాబ్దాదా విన్నారు. రిటర్న్లో బాబ్దాదా కూడా అందరి పిల్లలకు మధురాతి మధురమైన ప్రియాతి ప్రియమైన పిల్లలు అంటూ మధుర స్మృతులను ఇస్తున్నారు. ఎగురుతున్నారు, తీవ్ర వేగంతో ఎగురుతూ ఉండండి. మాయ యొక్క ఆటను ఆటగాడి వలె చూస్తూ ఉండండి. ప్రకృతి పరిస్థితులు మాస్టర్ సర్వశక్తివాన్గా అయ్యి ఆటలాడుకుంటూ దాటుతూ వెళ్ళండి. బాబా యొక్క హస్తం తోడు, శ్రీమతం అనే హస్తం మరియు దివ్య బుద్ధి యోగం అనే తోడు నిరంతరము అనుభవం చేసుకుంటూ సమర్థంగా అయ్యి సదా గౌరవంగా పాస్ అయి నడుస్తూ ఉండండి. సదా స్నేహమూర్తు భవ యొక్క వరదానాన్ని స్మృతి స్వరూపంలో ఉంచుకొని ఇలా సర్వస్నేహి మూర్తులకు, సదా మాస్టర్ దాత ఆత్మలకు తల్లి తండ్రి యొక్క శక్తి సంపన్నమైన మధుర స్మృతులు మరియు నమస్తే. టీచర్స్తో మాట్లాడారు. బాబాతో పాటుగా వారసత్వం విశేషంగా పవర్స్ లభించాయి. ఈ పవర్స్ ద్వారా అన్ని కార్యాలు సహజం చేసుకొని ముందుకు వెళ్తున్నారు కదా. అందరూ సమీప సాథీలేనా? తోడుండండి మరియు తోడే నడుస్తారు, తోడే రాజ్యం చేస్తారు. సంగమయుగంలో కూడా సమీపంగా, నిరాకారి ప్రపంచంలో కూడా సమీపంగా మరియు రాజధానిలో కూడా సమీపంగా జన్మించటంతోనే సమీపత యొక్క వరదానం లభించింది. అందరూ సమీపత యొక్క వరదానిలే. ఇదే అనుభవం అవుతుందా? తోడున్న అనుభవం కావటమే ఇదే సమీపతకి గుర్తు. వేరవ్వటం కష్టము, తోడుండటం స్వతహాగా జరుగుతుంది. సమీపత సంఘటనను సమీపంగా తీసుకొస్తుంది, రాజ్యసింహాసనాన్ని ఇప్పిస్తుంది. సింహాసనం పైన విజయాన్ని జయించిన వాళ్ళే విజయిగా అవుతారు. ఏ విధంగా ఇప్పుడు హృదయాన్ని జయించారు. హృదయాన్ని జయించారు అంటే తిరిగి నెంబర్ వారుగా విశ్వరాజ్య సింహాసనం పైన కూడా విజయాన్ని పొందుతారు. ఇటువంటి విజయీలేనా? మీ అందరి యొక్క ఉమంగ ఉత్సాహాన్ని చూసి అందరూ ఉమంగ ఉత్సాహంలో నడుస్తున్నారు, నిరంతరము నడుస్తూనే ఉంటారు. పిల్లలు బాబా యొక్క అద్భుతాలు పాడతారు మరియు బాబా పిల్లల యొక్క అద్భుతాలని పాడుతున్నారు. మీరేమంటారు? వాహ బాబా వాహ్. మరియు బాబా ఏమంటారు? వాహ పిల్లలు వాహ్. మంచిది. పార్టీలతో అవ్యక్త బాబ్దాదా కలయిక. మేమందరము పూజ్యులము మరియు పూర్వజులైన ఆత్మలము. ఇదే నష ఉంటుందా? మీరందరూ ఈ సృష్టి రూపీ వృక్షానికి వేర్ల భాగంలో కూర్చున్నారు. ఆది పిత పిల్లలు ఆది రత్నాలు కాబట్టి ఈ వృక్షానికి కాండం లాంటివారు. ఏవైతే దీని కొమ్మలు రెమ్మలు వచ్చాయో అవి బీజం తర్వాత కాండం నుండి వచ్చినవే. కాబట్టి అన్నింటికంటే ఆది ధర్మం యొక్క ఆత్మలు మీరు. మరియు అందరూ తర్వాత వచ్చిన వారు కాబట్టి మీరు పూర్వజులు. మీరే పునాది లాంటి వారు.
పునాది గట్టిగా ఉంటే రచన కూడా గట్టిగా అవుతుంది. ఇంత అటెన్షన్ మీ పైన మీరు పెట్టుకోండి. పూర్వజులు అంటేనే కాండమైన కారణంగా డైరెక్ట్ బీజంతో కనెక్షన్ ఉంటుంది. నషాతో చెప్పండి, మేము డైరెక్ట్ పరమాత్మ ద్వారా రచింపబడి ఉన్నాము. ప్రపంచంలో వాళ్ళని అడగండి, మిమ్మల్ని ఎవరు రచించారు? ఏదో ఎవరో చెప్పిన వినిపించిన విషయాలు చెప్తూ ఏమంటారు? భగవంతుడు రచించాడు. కానీ చెప్పటానికి చెప్తారు. కానీ మీరు డైరెక్ట్ పరమాత్మ యొక్క రచన. ఈ రోజుల్లో బ్రాహ్మణులు కూడా ఏమంటారు? మేము బ్రహ్మ యొక్క పిల్లలము. కానీ బ్రహ్మ యొక్క పిల్లలు ప్రాక్టికల్గా మీరున్నారు. ఇదే సంతోషం ఉంది. మేము డైరెక్ట్ రచన. ఎవరో మహానాత్మలు, ధర్మాత్మల రచన కాదు, డైరెక్ట్ పరమాత్మ యొక్క రచన. డైరెక్ట్లో ఎంతో శక్తి ఉంటుంది. ప్రపంచంలో వారు వెతుక్కుంటున్నారు. ఏదో ఒక వేషంలో భగవంతుడు వస్తారు. మీరేమంటారు? భగవంతుడు లభించారు. ఎంత సంతోషం ఉంటుంది. ఇంత సంతోషం ఉందా? మీకు మీరు చూసుకొని ఇంకా సంతోషిస్తున్నారా? ఎందుకంటే సంతోషంలో ఉండేవారే సంతోషం యొక్క అదృష్టవంతులుగా ఉంటారు. వారి ముఖమే సంతోషంగా ఉంటుంది. హాస్పిటల్ స్టాఫ్ని చూస్తూ హాస్పిటల్లో ఏమైనా దుఃఖం కలుగుతుందా? ఎవరైనా దుఃఖీలు వచ్చినట్లయితే వెళ్ళేటప్పుడు సంతోషంగా అయ్యే వెళ్తున్నారా? అటువంటి వాతావరణం, సంతోషం యొక్క వాతావరణం. ఎవరొచ్చినా దుఃఖాలు మర్చిపోవాలి. ఎందుకంటే వాతావరణం తయారయ్యేది వ్యక్తితో, వైబ్రేషన్తో. ఏ దుఃఖీ ఆత్మల యొక్క సంఘటన అయినా అక్కడ వాతావరణం కూడా దుఃఖంగా ఉంటుంది. ఎక్కడైనా నవ్వుతూ వచ్చారనుకోండి, వాళ్ళు కూడా సైలెన్స్ అయిపోతారు. దుఃఖీ వాతావరణంలో నవ్వుతూ వచ్చిన వాళ్ళు కూడా సైలెన్స్ అయిపోతారు. ఎక్కడైతే సంతోషంగా ఉండే వ్యక్తుల సమూహం ఉంటుందనుకోండి, సంతోషం యొక్క సంఘటన ఎటువంటి దుఃఖీ ఆత్మలు వచ్చినా పరివర్తన చెందుతారు. తప్పకుండా ప్రభావం పడుతుంది. కాబట్టి ఎవర్ హ్యాపీ హాస్పిటలేనా? కేవలం హెల్దీ కాదు, హ్యాపీ కూడా. అందరూ చిరునవ్వు నవ్వుతూ ఉండాలి. సొగం మందు అయిపోతుంది. సంతోషమే సొగం మందు. మందు కోసం ఖర్చు మిగిలిపోతుంది. పేషెంట్లు కూడా సంతోషంగా వెళ్తారు. తక్కువ ఖర్చుతో నిరోగిగా అయిపోవటం. మరియు హాస్పిటల్ ఖర్చు కూడా తగ్గిపోతుంది. డాక్టర్స్ కూడా సమయం తక్కువగా ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కువ సమయాన్ని తీసే అవసరం ఉండదు. ఏ విధంగా సాకారంలో చూశారు. బ్రహ్మాబాబా సన్ముఖంగా వచ్చినప్పుడు ఏం అనుభవం వినిపించేవారు? చాలా విషయాలు తీసుకొచ్చేవారు. కానీ బాబా ముందు రావటంతోనే ఆ విషయాలన్నిటి యొక్క పరిష్కారం లోపలే తెలిసిపోయేది. ఇదే అనుభవం విన్నారు కదా. ఇదే విధంగా మీరు డాక్టర్స్ సన్ముఖంగా ఎవరొచ్చినా సొగం రోగం నయమైపోవాలి. అందరూ డాక్టర్స్ ఇలాగే ఉన్నారా? ఏ విధంగా బాబా అలౌకికమో, బాబా పిల్లలు ఏ కార్యానికైతే నిమిత్తంగా అయ్యారో అందరూ అలౌకికంగానే ఉంటారు. మీ అందరి యొక్క అలౌకిక జీవితమా లేక సాధారణ జీవితమా? అందరూ అలౌకికమే. ఎంతెంత తపస్యలో ముందుకు వెళ్తారో అంతే మీ వైబ్రేషన్స్ చాలా తీవ్ర వేగంగా పనిచేస్తాయి. పేరు పెద్దది, ఖర్చు తక్కువ. ఇలా అలౌకిక సేవాధారీలేనా? పునాది బాగా వేసుకున్నారా? హాస్పిటల్ లాగా ఉందా లేక యోగ భవనం లాగా ఉందా? అందరికీ అనిపిస్తుందా ఇది హాస్పిటల్ కాదు, యోగా కేంద్రము, హ్యాపీ హౌస్ అని? ఇలా లౌకికంలో కూడా హ్యాపీ హౌస్గా తయారు చేస్తారు. ఎవరి లోపలొచ్చినా నవ్వుతూనే ఉంటారు. కానీ ఇది మనస్సుతో చిరునవ్వు. అది కొద్ది సమయం కోసం నవ్వుకుంటారు. కానీ ఇది సదా కోసం మంచిది.
సదా హర్షితంగా ఉండే మూడ్లో ఉండండి. ఏది ఏమైనా మీ మూడ్ ఆఫ్ కాకూడదు. ఎవరైనా నిందించినా అగౌరవపరిచినా కానీ మీరు సదా హర్షితంగా ఉండాలి. మంచిది. ఓం శాంతి.